హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంవీ టేల్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీకెండ్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్లీ అబౌట్ రెస్టింగ్, రిలాక్సింగ్ అండ్ రెజ్యువినేటింగ్ మై సెల్ఫ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ డేస్ వేర్ నాకు అసలు ఏమీ చేయాలి అనిపించలేదు. ఏదైతే చేస్తూ ఉన్నానో నా ఎవ్రీడే టాస్క్స్ వాటన్నిటికీ కూడా ఐ వాంటెడ్ టు గివ్ ఎ పాజ్ అండ్ ఆల్సో పాజ్ మై సెల్ఫ్. సో అందుకనేసి ఆ రోజు ఇంకా నా మార్నింగ్ డ్రింక్తో డే స్టార్ట్ చేసి అలాగే కూర్చున్నాను టిల్ 11:30. జస్ట్ నెట్ఫ్లిక్స్లో సిరీస్ అది చూసుకుంటూ కూర్చున్నాను. అండ్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి అనిపించలేదు. సో వినయ్ బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేశారు ఆ రోజు. చిన్న చిన్న ఇంట్లో పనులు లైక్ ఆఫ్టర్నూన్కి కుక్ చేసుకోవడము, లేదంటే ఏమన్నా క్లీన్ చేసుకుని ఉంటే అవి క్లీన్ చేసుకోవడము, అవి తప్ప ఆ రోజు అసలు ఏమీ చేయలేదు మేము. అండ్ బయటికి వెళ్ళాల్సిన అవసరం కానీ పని కానీ ఏమీ లేవు కూడా. లైక్ మేమేం ప్లాన్ చేసుకోలేదు ఆ వీకెండ్కి. జనరల్గా నేను సచ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ హూ కీప్స్ మై సెల్ఫ్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ అనమాట. నాకు ఖాళీగా కూర్చోవడం అనేది అసలు ఇష్టం ఉండదు. సో మోస్ట్లీ ఎప్పుడు ఏదో ఒక పనితో ఆక్యుపైడ్గానే ఉండేలా చూసుకుంటూ ఉంటాను. బట్ అలా ఉన్నా కూడా వన్స్ ఇన్ ఎ వైల్ ఐ కీప్ టేకింగ్ దీస్ బ్రేక్స్ అనమాట. చాలా కాన్షియస్గా ఐ కీప్ టేకింగ్ దీస్ బ్రేక్స్ బికాస్ ప్రతి ఒక్కరికి ఇలా బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోయి ఆ ఎగ్జాస్షన్లో వర్క్స్ కంటిన్యూ చేసే కన్నా ఇలాంటి బ్రేక్స్ ఏంటంటే మనకి ఆ ఫ్రెష్ మైండ్ని ఇస్తాయి అండ్ ఆల్సో ఇట్ గివ్స్ మోర్ ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈవెన్ మెంటల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ ఉండడానికి కూడా ఇలాంటి బ్రేక్స్ నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతాయి. హ్యావింగ్ సెడ్ దాట్ ఐ విష్ మీరు కూడా ఇలాంటి బ్రేక్స్ తీసుకుంటున్నారు అనేసి. ఒకవేళ తీసుకోకపోతే ఐ హోప్ యూ ఆల్సో స్టార్ట్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ బ్రేక్స్ వేర్ మీరు అసలు ఏమీ చేయకుండా మీకు ఏది చేయాలనిపిస్తే అది చేయడానికి మాత్రమే ఒక రోజు కాకపోతే ఒక హాఫ్ డే అలాగా ఎలా వీలైతే అలాగా. బికాస్ ట్రై చేసి చూడండి, ఇట్ విల్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ మీ లైఫ్లోనే అండ్ యూ విల్ బీ ఎ రియల్లీ గుడ్ అండ్ బెటర్ పర్సన్. అండ్ మన కోసం మనము ఆ కొన్ని గంటలు తీసుకోవడం అనేది దట్ ఈస్ ద వే ఆఫ్ బీయింగ్ కైండ్ టు అవర్ సెల్ఫ్ అండ్ లవింగ్ అవర్ సెల్ఫ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హలో అగైన్. మీరు చూసే ఉంటారు క్లిప్పింగ్స్ అవన్నీ. మార్నింగ్ నుంచి బేసిక్గా పెద్ద చేసింది ఏం లేదు, కొత్తగా ఆర్ డిఫరెంట్గా లేసాము, బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, తర్వాత పడుకున్నాము. జనరల్గా నేను ఆఫ్టర్నూన్ న్యాప్స్ అంత తీసుకునేదాన్ని, బట్ ఐ హ్యావ్ కట్ ఇట్ డౌన్. కానీ ఇవాళ పడుకున్నాము సాలిడ్గా, ఒక ఫుల్ స్లీప్ వేసి లెగిసి అప్పుడు లంచ్ చేసాము. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. లిటరలీ ఏంటో సడన్గా చేంజ్ అయిపోయింది అండ్ ఫుల్ విండి, చలి అంతా ఉన్నాయి. వాక్కి బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఈ వెదర్కి వెళ్ళబుద్ధి అవ్వక ఇంక వెళ్ళట్లేదు. అండ్ ప్రెజెంట్ అయితే నేను చేయాల్సిన పనులు ఐ థింక్ ఐ వాంట్ సమ్వన్ దేర్. I'll catch you. He's going that way. ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిసెస్. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇప్పుడే వచ్చారు ఆడుకోవడానికి. సో అందరు పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. ఇంక ఇప్పుడు ఏం చేద్దాము, బికాజ్ చేయడానికి ఏమీ లేవు కదా అని ఆలోచిస్తూ ఉన్నా. అండ్ ఇంకా నాకు గుర్తొచ్చింది ఏంటంటే అమెజాన్ రిటర్న్స్ కొన్ని ఉన్నాయి నేను ఇవ్వాల్సినవి. లైక్ ఐ నీడ్ టు సెండ్ దెమ్ బ్యాక్. దానికి ప్యాకింగ్ ఒకటి చేయాలి. బికాస్ నేను అది పోస్ట్ ఆఫీస్లో రిటర్న్ పెట్టుకున్నా కాబట్టి ఇంటికి వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే అయితే మనం ప్యాకింగ్ చేయాల్సిన పని లేదు. కాకపోతే వాళ్ళు వచ్చిన టైంలో మనం అవైలబుల్ ఉండాలి. బట్ ఏమో నేను అవైలబుల్ ఉంటానో లేదో అనేసి ఇంకా నేనే రిటర్న్ ఇచ్చేద్దాము అని పోస్ట్ ఆఫీస్ రిటర్న్స్ పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇంకా నేను ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టుకుంటే రేపు వెళ్ళి డ్రాప్ చేసేయచ్చు పోస్ట్ ఆఫీస్లో. అండ్ జస్ట్ ప్యాకింగ్ చేయాలంతే. అండ్ క్యూఆర్ కోడ్ అవన్నీ కూడా వాళ్ళే స్కాన్ చేసుకొని ప్రింట్ చేసుకుంటారు. సో అదొక టాస్క్ ఉంది. అండ్ అది కాకుండా ఇంకా నేను నా జ్యువెలరీ ఒకటి ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ కొంచెము మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి. చాలా రోజులు అయిపోయింది అవి ఆర్గనైజ్ చేసుకొని కొంచెం క్లీన్ చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. మేకప్ బ్రషెస్, స్పాంజెస్ అవన్నీ కూడా. సో అవన్నీ రెడీగా మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం అప్పటికప్పుడు కావాల్సినప్పుడు సెట్ అయి ఉంటాయి. సో లెట్స్ డూ దట్.
అదే విడిది చేయాలి చేయరు. Finally, I'm done with the sorting. కొంచెం టైం పట్టింది. It took me like more than an hour, approximately 1 hour. But yeah, we have sorted it out. And నేను ఎలా సార్ట్ చేసుకున్నాను ఏంటి అనేది I'll post in the next video. సో ప్లీజ్ టు స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అండ్ ప్రస్తుతానికైతే ఇంకా 7:30 అయిపోయింది. డిన్నర్ ప్రిపేర్ చేసుకొని డిన్నర్ చేసేసి వీ విల్ కాల్ ఇట్ ఆఫ్ ఫర్ ద డే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.